అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్ జిఎస్టీ అప్డేట్. జిఎస్టీ నోటిఫికేషన్ నెంబర్ 38/2023 సెంట్రల్ ట్యాక్స్ డేటెడ్ 4th August 2023. సో ఈ నోటిఫికేషన్ ద్వారా న్యూ రూల్ని 88Dని ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో మిస్ మ్యాచ్ ఆఫ్ ఐటీసీ బిట్వీన్ జిఎస్టీఆర్ 3B అండ్ 2B. సో జిఎస్టీఆర్ 3Bలో ఏదైతే క్లెయిమ్ చేసామో ఐటీసీ అది, అట్లానే జిఎస్టీఆర్ 2Bలో ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ మనకి ఐటీసీ రిఫ్లెక్ట్ అవుతుందో అది, ఆ రెండింటి కనుక డిఫరెన్స్ ఉన్నట్టయితే సో దానికి సంబంధించిన నోటీసు, దానికి సంబంధించిన ప్రొసీజర్ని 88D రూల్లో ఇవ్వడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ నెంబర్ 38/2023లో సీరియల్ నెంబర్ 12లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఈ రూల్కి సంబంధించిన ఏదైతే న్యూ రూల్ 88Dని ఇన్సర్ట్ చేయడం జరిగింది, అది చూద్దాం. ఇది సీరియల్ నెంబర్ 12. In the said rules, after Rule 88C, the following rule shall be inserted, namely 88D అనేది న్యూ రూల్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరిగింది. మేనర్ ఆఫ్ డీలింగ్ విత్ డిఫరెన్స్ ఇన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్డ్ in auto generated statement containing the details of input tax credit and that availed in return. First, subrule 1, where the amount of input tax credit availed by a registered person in the return for a tax period of or periods furnished by him in form GSTR 3B exceeds the input tax credit availed to such person in accordance with the auto generated statement containing the details of input tax credit in form GSTR 2B in respect of said tax period or periods as the case may be by such amount and such percentage as may be recommended by the council. The said registered person shall be intimated of such difference in part A of form GST DRC 01C electronically on the common portal, and a copy of such intimation shall also be sent to his email address provided at the time of registration or as amended from time to time, highlighting the said difference and direct him to pay an amount of equal to the excess input tax credit availed in the said form GSTR 3B along with the interest payable under section 50 through form GST DRC 03 or explain the reasons for the aforesaid differences in input tax credit on the common portal within a period of 7 days. సో దీంట్లో జిఎస్టీఆర్ 3Bలో ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేశారో అది, అట్లనే జిఎస్టీఆర్ 2Bలో ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ రిఫ్లెక్ట్ అవుతుందో అది, దానికంటే కనుక ఎక్కువ కనుక మనం జిఎస్టీఆర్ 3Bలో క్లెయిమ్ చేసినట్లయితే జిఎస్టీ డిఆర్సి 01C కింద నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే డిఫరెన్స్కి సంబంధించి డిఆర్సి 0 ద్వారా విత్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు పేమెంట్ చేయొచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు రీజన్స్ ఎందు గురించి ఇన్పుట్ ట్యాక్స్ ఎక్కువ క్లెయిమ్ చేయవలసి వచ్చింది అనేది. విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 7 days, 7 వర్కింగ్ డేస్లో కూడా 7 daysలో కూడా ఈ నోటీస్ని డిఆర్సి 01ని ఇష్యూ చేసిన తర్వాత 7 days లోపల దీనికి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ద రిజిస్టర్డ్ పర్సన్ రిఫర్డ్ టు సబ్ రూల్ 1 షెల్ అపాన్ రిసిప్ట్ ఆఫ్ ది ఇంటిమేషన్ రిఫర్డ్ టు ఇన్ ద సెట్ సబ్ రూల్ ఐదర్ పే అన్ అమౌంట్ equal to the excess input tax credit as specified in part A of DRC 01C fully or partially along with interest payable under section 50 through GST DRC 03 and furnish the details thereof in part B of GST DRC 01C electronically on the common portal, or furnish a reply electronically on the common portal incorporating reasons in respect of the amount of excess input tax credit that has still remained to be paid, if any, in part B of form GST DRC 01C. సో ఏదైతే ఎక్సెస్ ఐటీసీ క్లెయిమ్ చేశారో దానికి సంబంధించిన పేమెంట్ కూడా ఫుల్గా కానీ పార్షియల్గా కానీ పే చేసి, సో పార్ట్ బి ఆఫ్ జిఎస్టీ డిఆర్సి 01Cలో రిప్లై ఇవ్వవలసి ఉంటుంది కామన్ పోర్టల్లో. నెక్స్ట్ లేదా మనం ఏం కట్టాల్సిన పని లేదంటే రిప్లై ద్వారా మనం కామన్ పోర్టల్లో రిప్లైని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంది విత్ ఇన్ 7 days విత్ ఇన్ పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ ద సెట్ సబ్ రూల్. సో దాంట్లో మనకు రిఫర్ చేసినటువంటి పీరియడ్ ఆఫ్ 7 days. 3, where any amount specified in the intimation referred to in sub rule 1 remains to be paid within a period with the period specified in the said sub rule
and where no explanation or reason is furnished by registered person in default, or where the explanation or reason furnished by such person is not found to be acceptable by the proper officer, the said amount shall be liable to demanded in accordance with the provisions of section 73 or 74 as the case may be. సో ఏదైతే దీనికి సంబంధించిన రిప్లై కానీ సబ్మిట్ చేయరో ప్రాపర్గా, అట్లనే ఏదైనా రీజన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రాపర్ ఆఫీసర్ కనుక ఇది యాక్సెప్టబుల్ కాదు ఈ రిప్లై అని చెప్పేసి అనుకుంటే కనుక సెక్షన్ 73 అండ్ 74 కింద వాళ్ళు డిమాండ్ని రైజ్ చేయడం జరుగుతుంది. సో 73, 74 కూడా మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ సెక్షన్ 73 వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ ట్యాక్స్ నాట్ పెయిడ్ ఆర్ షార్ట్ పెయిడ్ ఆర్ ఎర్నెస్లీ refunded or input tax credit wrongly availed or utilized for any reason other than fraud or any willful misstatement or suppression of facts. సో అదర్ దాన్ ఫ్రాడ్యులెంట్కి సంబంధించిన ఏదైనా డిమాండ్ ఉంటే ఈ సెక్షన్ కింద డిమాండ్ రైజ్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 74 డిటర్మినేషన్ ఆఫ్ ట్యాక్స్ నాట్ పెయిడ్ ఆర్ షార్ట్ పెయిడ్ ఆర్ erroneously refunded or input tax credit wrongly availed or utilization by reason of fraud or any willful misstatement or suppression. సో ఫ్రాడ్యులెంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ కనుక ఏదైనా ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్లు కనుక జరిగి ఉంటే సో ఈ సెక్షన్ కింద డిమాండ్ రైజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎవరైనా ట్యాక్స్ కన్సల్టెన్సీ ప్రొఫెషన్లోకి రావాలనుకుంటే, అలానే ఈ కన్సల్టెన్సీ మీద ఇంట్రెస్ట్ కనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మేము సపోర్ట్ చేస్తాం, గైడ్ చేస్తాం. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మా వీడియోస్ యూజ్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.